Hello friends, welcome back to our channels Voice of Network Web 3.0 కెమెరామెన్ ఫోర్స్ రెడ్డి అండ్ మాట్లాడుతున్నది ఎన్ఆర్ ఫ్రెండ్. స్వాగతం సుస్వాగతం అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. సో హ్యాపీ 2026లోకి అందరం అడుగు పెట్టేశాము. సో సంతుభాయ్, ఈరోజు సబ్జెక్ట్ ఏంటి? మన టీం మెంబర్స్ అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతూ లాడో గారు ఇచ్చినటువంటి మెసేజ్ ఒకసారి అందరికి వివరిస్తూ, ఏదైతే మనం దాదాపుగా ఒక నెల 15 రోజులు 2 నెలల నుంచి అందరం కొంత వర్క్ చేస్తున్నాము, దేని గురించి వర్క్ చేస్తున్నాము అనే దాని గురించి వివరిస్తూ చెప్పడమే ఈరోజు ముఖ్యమైనటువంటి విషయాలు. సో లాడో గారు మనందరికీ న్యూ ఇయర్ సంబంధించి ఒక విషయస్ పంపించారు. చాలా అంటే అది ఉన్నది ఒక 59 సెకండ్స్ వీడియో, కానీ లాస్ట్ ఇయర్ మొత్తం మెటావేలో ప్రయాణించిన వాళ్ళందరికీ ఆ నిమిషంలో ఆ ఇయర్ మొత్తం ఒక్కసారి ఫ్లాష్ అయిపోయింది అనమాట. అంత పెద్ద విషయాలు చెప్పారు లాడో గారు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే రోమాలు నిక్కపొడుచుకునే లాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. అలాంటి విషయాలలో, అలాంటి సందర్భాలలో నాతో పాటు ప్రయాణం చేసిన వాళ్ళందరికీ ఒకసారి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. అదేవిధంగా ఈ 2025 అనేది ఎక్కడ అనేది టైం వేస్ట్ కాలేదని, అన్ని విధాలుగా అప్గ్రేడ్ అయ్యామని, టెక్నికల్గా గేమింగ్ సెక్టార్లో అండ్ డిఎన్ఏకి సంబంధించిన ప్రాజెక్ట్ సంబంధించి వీటిలలో ఎట్లా అప్గ్రేడ్ అయ్యాము, రాబోతున్న సంవత్సరంలో మనం ఎదుగుతూ డెవలప్ అయ్యే సొసైటీలో మనం కూడా ఉండాలని మంచి మాట చెప్తూ మనకి న్యూ ఇయర్ విషెస్ చెప్పారు. సూపర్. అందుకే అనిపించింది ఏంటంటే ఆ 1 ఇయర్ ఏం జరిగింది అనేది 1 మినిట్లో మనకు అంత ఫ్లాష్ అయ్యేలాగా విషయాలు చెప్పారనమాట. సో చాలా హ్యాపీ. బట్ మనకి ఏదైతే జరిగిపోయింది కాకుండా ఈ 2026 Q1 అంటే మొదటి త్రైమాసికంలో జనవరి, ఫిబ్రవరి, మార్చ్లో ఏమేమి జరగబోతున్నాయి, వాటికి సంబంధించి గత 2 నెలల నుంచి మనం ఎలాంటి వర్క్ చేస్తున్నాము, ఇంకా ఎలాంటి వర్క్ చేయబోతున్నాము, ఎలాంటి సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నాము ఒకసారి. మెటావెల్ కమ్యూనిటీ మొత్తము మనం ఆలోచించాల్సిన ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది సార్ ఈ సందర్భంగా. ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్లో స్మాల్ టైం ఆపర్చునిటీ ఇచ్చే ప్రాజెక్ట్ కానీ కంపెనీలు కానీ ఉంటాయి, లైఫ్ టైం ఆపర్చునిటీ ఇచ్చే ప్రాజెక్టులు ఉంటాయి. చాలామంది ఈ స్మాల్ టైం ఆపర్చునిటీలో లీడర్స్ బాగుపడతారు, కమ్యూనిటీ నష్టపోతుంది. టెంపరవరీ ఫేస్ వాల్యూ కూడా పోతుంది. ఎస్, లీడర్ అనేవారు ఒకరు ఇద్దరు బాగుపడతారు, మిగతా వాళ్ళంతా ఫెయిల్ అయిపోతారు అనమాట, నష్టపోతారు. ఏదైతే లైఫ్ టైం ఆపర్చునిటీ ఉందో, ఎగ్జాంపుల్ మన మెటావెల్ అనేది లైఫ్ టైం ఆపర్చునిటీ. ఇక్కడ కమ్యూనిటీ స్ట్రాంగ్గా నిలబడుతుంది, కానీ కొంతమంది లీడర్లు అటు ఇటు పోతుంటారు, వస్తుంటారు. సో ఈ సందర్భంగా ఎందుకు ఆ మాట చెప్తున్నామంటే, సరే 3.5 సంవత్సరాల నుంచి మనం T&S ప్రోగ్రాంలో అండ్ యూనిటీవర్స్లో లేకపోతే కైన్స్ కొనుక్కొని ఇవన్నీ నడుస్తుంది, మన ప్రయాణం నడుస్తుంది. కానీ ఈ లైఫ్ టైం ఆపర్చునిటీ ఉన్న మన మెటావెల్ ప్రాజెక్ట్లో లైఫ్ మనందరి 360 డిగ్రీలు మార్చే ఒక ప్రాజెక్టు కొత్తగా రాబోతుంది. అదే డబ్ల్యూ బూస్ట్ ప్రోగ్రామ్. NFT ఆధారిత ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రోగ్రాం అనేది చెప్పడం అనేది జరుగుతుంది. టెక్నాలజీ పరంగా, కాన్సెప్ట్ పరంగా ఒక కొత్త రెవల్యూషన్ అనమాట. మరి ఇలాంటి ప్రాజెక్ట్లో మనము స్మాల్ టైం ఆపర్చునిటీ చేసే ఎక్స్పీరియన్స్ ఉండే లీడర్ల కింద ఉండాలా, లైఫ్ టైం ఆపర్చునిటీ ఇచ్చే ఆ టీంని నిర్మించే లీడర్స్ కింద ఉండాలనేది కమ్యూనిటీ డిసైడ్ చేసుకోవాలి. అంటే నేను చెప్పాల్సింది ఏంటంటే, డబ్ల్యూ బూస్ట్ అనే ప్రోగ్రాంలో మనం ఉన్న టీం ఎలా ఉంది, స్థిరమైన టీం ఉందా, అస్థిరమైన టీం ఉందా, అంటే 2 నెలలకు 3 నెలలకు అటు ఇటు పోయొచ్చే టీం ఉందా, లైఫ్ టైం ఆపర్చునిటీ కనుక లైఫ్ టైం దీంట్లో నిలబడదాం అన్న ఆ టీం ఉందా, అండ్ మీ అప్లైన్ కానీ మీ సూపర్ అప్లైన్ కానీ మీకు గైడ్ చేసే పైన ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి కోవకు చెందిన వాళ్ళు, నిజంగా మెటావెల్లో లైఫ్ టైం చేద్దాం అనుకుంటున్నారా, లేదా నెల రోజులు చేసి మళ్ళీ డబ్ల్యూ బూస్ట్లో కూడా ఒక 2 నెలలు చేసేసుకొని వచ్చిన కాడికి జేబులు వేసేసుకొని మళ్ళీ వెళ్ళిపోయి ఇంకో కంపెనీలో చేసుకుందామని అనుకుంటున్నారా అనేది
మెటావెల్లో ఉన్న కమ్యూనిటీ ఆలోచించుకోవాలి, ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి, టీంని చెక్ చేసుకోవాలి, పైన ఉన్న వాళ్ళని చెక్ చేసుకొని మంచి నిర్ణయం తీసుకొని, ఎందుకంటే న్యూ రిఫరల్ రాబోతుంది డబ్ల్యూ బూస్ట్కు, కొత్త రిఫరల్ మనకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో, ఎవరైతే నిజంగా మనకు నిలబెట్టి మనకు సపోర్ట్ చేయగలిగే వాళ్ళు ఉన్నారో అలాంటి టీమును, అలాంటి లీడర్స్ని ఎంచుకోవడం అనేది కనుక మనం కమ్యూనిటీ ఈ టైంలో చేస్తే డబ్ల్యూ బూస్ట్లో మంచి రిజల్ట్ తీసుకునే అవకాశం ఉంటుంది. కేవలం ఇక్కడ వ్యక్తులు కాదు సార్, లాడో గారు ఏం చెప్పారు, మనం ఎదుగుతూ ప్రపంచంలో చాలా మందిని ఎదిగేటట్టు చేయమన్నాడు. అంటే దాని అర్థం ఏంటి అంటే డబ్ల్యూ బూస్ట్లో సింగిల్గా మనం అందరం ఒక్కొక్కరము డబ్బులు సంపాదించడం కాదు, మనం నమ్ముకొని వచ్చిన మన డైరెక్ట్ రెఫరల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డబ్బులు వచ్చేటట్టు చేయాలి. ఎంత అది 1+1, 1+3, 1+5, 1+10, 1+1000 తీసుకునే అవకాశం డబ్ల్యూ బూస్ట్లో ఉంది. ఇంత అవకాశం ఉన్నప్పుడు మనం ఎందుకు కరెక్ట్ అడుగు, ఫస్ట్ అడుగే ఏదైతే ఉందో మన అప్లైన్ ఎలా ఉన్నాడో, మన టీం ఎలా ఉందని చెక్ చేసుకొని డబ్ల్యూ బూస్ట్లో ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. అండ్ ట్రయో టీం, స్పెషల్గా ఆన్లైన్ వాళ్ళ టీం, ట్రయో టీం 2 నెలల నుంచి ఏదైతే బ్యాక్గ్రౌండ్ కృషి చేస్తున్నామో ఈ డబ్ల్యూ బూస్ట్ని అర్థం చేయించడానికి, ఆ ప్లాన్ అర్థం చేయించడానికి, అలాగే కాయిన్ రేట్ తక్కువగా ఉంది కనుక దాన్ని మనం అనుకూలంగా మార్చుకొని చిన్న అమౌంట్ ఇన్వెస్ట్ చేసి కాయిన్ మీద రేపు డబ్ల్యూ బూస్ట్ డేట్ అనౌన్స్ అయితే రేటు పెరుగుతుంది కనుక ఆ వచ్చిన లాభాలతో డబ్ల్యూ బూస్ట్లో ఎంటర్ అయ్యి, పెద్ద స్లాట్లలో ఎంటర్ అయ్యి మన టీంని ఎంట్రీ చేసుకొని ఎక్కువ లాభాలు ఎట్లా సంపాదించాలనో చాలా లెక్కలు రాసి, లెక్కలు చేసి మనకు జూమ్ మీటింగ్స్లో, ఫిజికల్ మీటింగ్స్లో మన లీడర్స్ అందరు చెప్తున్నారు కదా, వీటన్నిటిని అర్థం చేసుకొని మేము చెప్పిన ఈ వీడియోలో చెప్తున్న విషయాలు కూడా అర్థం చేసుకొని మనం కనుక 2026లో మంచి ప్రయాణం, మంచి నిర్ణయాలతో వెళ్తే సార్ 100% 2026 మనందరి లైఫ్ చేంజ్ చేస్తుంది. నాకు తెలిసి 2026 ఎండ్ వరకు కూడా ఆగాల్సిన అవసరం లేదు. మొదటి 5-6 monthsలోనే మనం ఈ డిఫరెన్స్ చూడబోతున్నాం. సో మా వంతుగా మా వైపు నుంచి ఫిజికల్ మీటింగ్స్ కానీ, వెన్యూ మీటింగ్స్ కానీ, డిజిటల్ మీటింగ్స్ కానీ, ఆన్లైన్లో కానీ అన్ని రకాలుగా మేము దీని గురించి వివరాలు ఇస్తూనే ఉన్నాం. మీటింగ్స్లో మీరు అన్నీ కూడా రెగ్యులర్గా విని అర్థం చేసుకొని మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తూ మరొకసారి మన టీం అందరికీ, కమ్యూనిటీ మెంబర్స్ అందరికీ, ఆన్లైన్ వరల్డ్ అండ్ అందులోని ట్రయో టీం తరఫున మరొకసారి వెరీ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. జై మెటావేల్. జై మెటావేల్.